రాజమౌళి ఒకటనుకుంటే మరొకటి జరిగింది. కెరియర్ చివర్లో మహాభారత్ తీసి డైరెక్టర్గా రిటైర్ కావాలనుకున్నాడు జక్కన్న. అయితే అనుకోకుండా వారణాసిలో రామాయణం తీయాల్సి వచ్చింది. ఇది కూడా ఒక వంతుకు మంచికేనా? రాజమౌళి డ్రీమ్ కి వారణాసి ఎలా ఉపయోగపడనుంది? రాజమౌళి పక్కా కమర్షియల్ డైరెక్టర్. రకరకాల జానర్స్ టచ్ చేసి హిట్ కొట్టాడు. ఈగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. యమదంగా సోషియో ఫ్యాంటసీని, బాహుబలితో జానపదాన్ని టచ్ చేశాడు. RRR తో అసలైన మల్టీ స్టారర్ ఎలా ఉంటుందో చూపించాడు. మహేష్ తో తీస్తున్న వారణాసితో మైథాలజీని చూపిస్తున్నాడు. జక్కన్న మైండ్ కమర్షియల్ గానే ఆలోచిస్తుంది. ఇతిహాసాలు, రామాయణం, మహాభారతంలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే మహాభారతమే తీస్తానన్నాడు జక్కన్న. ఎందుకంటే కమర్షియల్ హీరోలకు కావాల్సిన లక్షణాలన్నీ శ్రీకృష్ణుడిలో ఉన్నాయని. అందుకే మహాభారతం తీస్తానన్నాడు ఈ దిగ్దర్శకుడు. రాజమౌళి ఎక్కడ ఏ ఈవెంట్లో పాల్గొన్నా మహాభారతం టాపిక్ రావాల్సిందే. చివరి సినిమాగా మహాభారతం తీస్తానని చాలా కాలంగా చెప్పిన రాజమౌళి కమర్షియల్ క్యారెక్టర్ కాని రాముడిని వారణాసిలో చూపిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాటిక్ వ్యూలో బోరింగ్ క్యారెక్టర్ అయినా వీరారాధన రాముడికే సాధ్యమైందన్నాడు. ఈ లెక్కన రాజమౌళి రాముడిని ఎలా చూపిస్తాడో చూడాలి. వెండితెరపై కృష్ణుడికి అదిరిపోయే ఎలివేషన్స్ ఇవ్వాలనుకున్న రాజమౌళి వారణాసిలో రాముడిని సినిమాటిక్ హీరోగా చూపిస్తున్నాడు. 25 నిమిషాల పాటు రామాయణం ఎపిసోడ్ ఉంటుందని దర్శకుడే చెప్పాడు. తన డ్రీమ్ మహాభారతానికి ఈ 25 నిమిషాల రామాయణం ఎపిసోడ్ షార్ట్ వీడియోగా ఉపయోగపడనుంది. వారణాసి సినిమాలో మహేష్ రాముడిగా కనిపించనున్నాడు. కథలో భాగంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పాత్రలు కూడా ఉంటాయట. వీటిని క్రేజ్ లేని యాక్టర్స్ తో చేయించిన ఇంపార్టెంట్ రోల్లో కనిపించే అఘోర క్యారెక్టర్ లో ఎవరు కనిపిస్తారో చూడాలి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. మైథలాజికల్ గెటప్స్ వేయడం మహేష్ కు కొత్తేమీ కాదు. రెండో సినిమా యువరాజులోని ఓ పాటలో కృష్ణుడిగా కనిపించి మెప్పించిన మహేష్ వారణాసిలో రాముడిగా ఎలా ఉంటాడో అన్న ఆసక్తి అందరిలో ఉంది. యువరాజులో శ్రీకృష్ణుడిగా 1-2 నిమిషాల పాటే కనిపించిన మహేష్ 3 గంటలు వారణాసిని మలుపు తిప్పే రామావతారంతో వస్తున్నాడు. 2027 సంక్రాంతికి పెద్ద హీరోడు తప్ప మరొకరు కనిపించరా? ఎప్పుడూ లేనిది నలుగురు సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకేసారి వస్తున్నారా? నలుగురు సీనియర్స్ ఒకేసారి వచ్చే అవకాశం నిజంగా ఉందా? గ్యారంటీగా వచ్చేదెవరు? మిస్ అయ్యే ఛాన్స్ ఎవరికుంది? వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరొకసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోయినా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారట. అఖండ 2 తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మరణికి ఛాన్స్ ఇచ్చాడు. NBK 111 గా రూపొందే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా సంక్రాంతిని టార్గెట్ చేశారని తెలిసిందే. మనశంకర్ వరప్రసాద్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని ప్రకటించకపోయినా వెంకటేష్, ఫహద్ ఫాసిల్ తో కలిసి ఒక సినిమా తీస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమేంతో కానీ ఎవరితో ఏ సినిమా చేసినా అనిల్ మాత్రం సంక్రాంతికి రావాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్ సంక్రాంతికొస్తాయన్న ఆశ ఫ్యాన్స్ లో ఉన్నా నాగార్జున మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పేశాడు. సోగ్గాడే చిన్ననాయన ఫ్రాంచైజీలో భాగంగా 3వ పార్ట్ ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 15న వాసివాడి తసాదియా అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు పెద్ద హీరోలు ఒకేసారి 2027 సంక్రాంతికి రావడం సాధ్యమేనా? సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే వస్తారు అనిపిస్తోంది. కానీ రియాలిటీని బట్టి చూస్తే ఇద్దరు గ్యారంటీ. వచ్చేదెవరు? 50-50 ఛాన్స్ ఉన్న ఆ హీరోలెవరు? చిరంజీవి బాబీ సినిమా 2027 సంక్రాంతికి వస్తుందా రాదా అంటే 50-50 ఛాన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ప్రతి సినిమా హిట్ అయింది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్స్ తో సంక్రాంతి అంటే చిరంజీవికి ఒక నమ్మకం, భరోసాగా మారింది. బాబీ డైరెక్షన్ లో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో మరోసారి సంక్రాంతినే నమ్ముకున్నారు. చిరంజీవి బాబీ సినిమా మొదలైతే గానీ సంక్రాంతికి వస్తుందా రాదా అన్న క్లారిటీ రాదు. స్క్రిప్ట్ పగడ్బందీగా వచ్చేదాకా షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఒకవేళ మొదలైనా బ్రేకులు లేకుండా షూటింగ్ జరుగుతుందో లేదో చెప్పలేం. ఏదైనా సినిమా మొదలై 50% షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ పై క్లారిటీ వస్తుంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరొకసారి ఇదే పండగొద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. అయితే అఖండ 2 ఫ్లాప్ తో బడ్జెట్ పై దృష్టి పెట్టి ఆల్రెడీ అనుకున్న హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథని పక్కన పెట్టేసి డ్యూయల్ రోల్ లేకుండా బాలయ్య సోలో పర్ఫార్మెన్స్ తో కథ రాస్తున్నారని తెలిసిందే. ఇదంతా సెట్ కావడానికి ఇంకెంత టైం పడుతుందో చెప్పలేకపోతున్నారు మేకర్స్. సినిమా సెట్స్ పైకి వస్తే గానీ
సంక్రాంతికొస్తుందా రాదా అనేది తెలీదు. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు వచ్చినా రాకపోయినా నాగార్జున వెంకటేష్ రావడం గ్యారంటీ. నా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సోగ్గాడే చిన్ననాయన సంక్రాంతికి వచ్చింది. సీక్వెల్ బంగారాజు కూడా ఇదే పండుగకొచ్చి హిట్ కొట్టాడు. థర్డ్ పార్ట్ 2027 జనవరి 15th రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారంటే రేసులో నాగే ముందున్నాడు. ఈ మూడో పార్ట్ కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లోనే రూపొందుతోంది. 2027 సంక్రాంతి రేసులో మరొక 2 సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. తేజ్ సజ్జా నటిస్తున్న జాంబిరెడ్డి సీక్వెల్ ని ఈ పండక్కే తీసుకొస్తున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే పవన్ సురేందర్ రెడ్డి మూవీ కూడా ఇదే పండక్కి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి వెంకటేష్ మూవీ సోగ్గాడే చిన్ననాయన థర్డ్ పార్ట్ రావడం గ్యారంటీ. మిగతా సినిమాలు వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం. ప్రేమికుల రోజు వచ్చిందంటే లవ్ స్టోరీస్ సందడే ఎక్కువ. ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేకి కొత్త లవ్ స్టోరీసే కాదు, హిట్ అయిన ప్రేమ కథలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు పోటీ పడుతూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వాళ్ళెవరో చూద్దాం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా 13న విశ్వక్సేన్ ఫంకీ రిలీజ్ అవుతోంది. టీజర్ ట్రైలర్ లో ప్రేమ కంటే దర్శకుడు అనుదీప్ పంచ్లే ఎక్కువగా వినిపించాయి. జాతిరత్నాలతో అదిరిపోయే హిట్ కొట్టిన అనుదీప్ రెండో సినిమా ప్రిన్స్ ఫ్లాప్ అయింది. గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి తనదైన స్టైల్లోనే పంచులు వేసుకుంటూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్ తో రూపొందిన కపుల్ ఫ్రెండ్లీ 14న రిలీజ్ అవుతోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు లవ్ కాన్సెప్ట్ తో వస్తున్న మరో మూవీ సీతాపైనం. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య నిరంజన్ తో జతకట్టింది. శ్రీరామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో అర్జునే డైరెక్ట్ చేశాడు. 14న పాన్ ఇండియా మూవీగా సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. కొత్త సినిమాల కలెక్షన్స్ కు రిలీజెస్ అడ్డంకిగా మారాయి. తగ్గేదే లేదంటూ ఓల్డ్ రిలీజెస్ ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. 13న వస్తున్న ఫంకీని రామ్ చరణ్ ఆరెంజ్ ఇబ్బంది పెడుతోంది. చెర్రీ రిలీజెస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన రికార్డ్ ఆరెంజ్ పై ఉంది. మరోసారి సత్తా చాటుతాడేమో చూడాలి మరి. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే కూడా వ్యాలంటైన్స్ డే రేసులో 14న రిలీజ్ అవుతున్నాయి. ఇంత గట్టి పోటీలో కొత్త సినిమాలు సత్తా చాటకపోతే రేసులో నిలబడలేవు. సమ్మర్ కి వస్తుందంటూ ఊరించిన మరొక సినిమా డ్రాప్ అయింది. షూటింగ్ బ్యాలెన్స్ చాలా ఉండడంతో ఇప్పట్లో గుమ్మడికాయ కొట్టే ఛాన్సే లేదు. సమ్మర్ హాలిడేస్ మిస్ కావడంతో మళ్ళీ దసరా సెలవుల్ని నమ్ముకున్న ఆ సీనియర్ హీరో ఎవరో చూద్దామా. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా ఆదర్శ కుటుంబం షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైన మేలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అనుకున్న టైంలో షెడ్యూల్ పూర్తి కాకపోవడంతో సినిమా ఎప్పట్లో పూర్తి కాదని తేలిపోయింది. ఒకవేళ పూర్తయినా దసరా సెలవులు కవర్ అయ్యేలా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తారు అని తెలిసింది. ఈ ఏడాది సంక్రాంతిలా దసరాకు కూడా హెవీ కాంపిటీషన్ ఉండేటట్టే కనిపిస్తోంది. ఇద్దరు సీనియర్స్ వెంకీ, నాగ్ పోటీ పడుతున్నారు. నాగార్జున నటిస్తున్న 100వ సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క అప్డేట్ ఇవ్వకుండా, ఒక్క స్టిల్ బయటికి రిలీజ్ చేయకుండా 50% షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా పండగ సెలవులని నమ్ముకున్నాడు నాగార్జున. అక్టోబర్ 20న దసరా రావడంతో వారం ముందే 14 నుంచి దసరా హాలిడేస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో బతుకమ్మ సెలవులు కలిసొచ్చేలా 2 వారాల ముందు ఆదర్శ కుటుంబంను రిలీజ్ చేస్తున్నారు. దసరాకు ముందు నాగ్ మూవీతో పాటు ప్రభాస్, ఫౌజీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రాజాసాబు ఫ్లాప్ అయినా సంక్రాంతి సెలవుల్లో రావడంతో ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయి. లేదంటే నష్టాలు మరింత పెరిగేవి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 210 కోట్లకు అమ్మితే 121 కోట్ల షేర్ వచ్చింది. ఫౌజీ విషయంలో దసరా సెలవులను ఉపయోగించుకోవాలి అన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలిసింది.